యా బాస్ అని చెప్పచ్చు. యా ఖచ్చితంగా. చెప్పాను కదా చిరంజీవి ఇంకా నయనతార ఉందని. యా ఇట్ వాజ్ నైస్. అంటే దట్స్ హార్డ్ క్వశ్చన్ టు ఆన్సర్. ఐ నో కామెంట్స్. దానిపైన కామెంట్స్ లేవు. నాకు దానిపైన కమెంట్స్ లేవు. సారీ. మీకు ఎలా అనిపించింది అంటే అల్లు అర్జున్ వర్సెస్ బాస్ అంటే ఎవరి పేరు చెప్తారు డాన్స్ లో? దట్స్ అ హార్డ్ చాయిస్. ఐమ్ సారీ ఐ కాంట్ మేక్ ఎనీ చాయిస్. రాజా సాబ్ అది యాక్చువల్ గా చాలా హార్డ్ డెసిషన్ టు మేక్. రాజా సాబ్ యాక్చువల్ గా రాజా సాబ్ ఐమ్ యాక్చువల్లీ a fan of Prabhas, so I have no comments on that question too. So sorry అండి. యా ఓకే థ్యాంక్ యూ. బాగుంది. చాలా సూపర్ సూపర్. చాలా బాగుంది. చాలా బాగుంది. మేడం ఎలా ఉంది మేడం మూవీ? బాగుంది బాగుంది. చిరంజీవి బాగున్నాడా వెంకటేష్ బాగున్నాడు? ఎవరు బాగున్నారు? చిరంజీవి బాగున్నాడు. అదే డామినేట్ చేశారంటున్నారు చిరంజీవి వెంకటేష్. క్లెయిమ్ లేదు. లాస్ట్లో కొంచెమే ఉంటాడు వెంకటేష్ అంతే. మరి ఓవర్ కామెడీ కూడా ఏం లేదు. ఓవర్ కామెడీగా ఏం లేదు. F2 F3 లాగా ఏం లేదు. అంటే జబర్దస్త్ కామెడీలో ఉందా న్యాచురల్ కామెడీలో ఉందా? న్యాచురల్గా అంతే మేడం. ఎట్లా చాలా బాగుంది. నైస్ కాన్సెప్ట్ చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఈ సంక్రాంతి ఖచ్చితంగా విన్నర్ అనుకో. యా థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎపిసోడ్ అసలు చాలా బాగుందండి. నిజంగానే జెన్యూన్గా చెప్తున్నాను. ఈ అవుట్పుట్ చాలా బాగుంది. వెంకటేష్ గారి అపియరెన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదండి మాకు. ట్రూలీ అమేజింగ్ మూవీ. 100% హిట్ అండి ఇది. చాలా బాగుంది. నయనతార కూడా చాలా చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. నాకు చాలా నచ్చిందండి మూవీ. రియల్లీ అమేజింగ్ అండి. బ్లాక్ బస్టర్ హిట్. అస్సలు తగ్గలేదండి. ఆ మాట కూడా అనకండి మీరు. చాలా బాగుంది. రియల్లీ నైస్ అండి. అసలు ఓన్లీ ఈ మూవీయే చూడాలి అందరూ. అంత బాగుంది. చాలా బాగుందండి. చిరంజీవి గారు చాలా యంగ్ గా కూడా ఉన్నారు ఈ మూవీలో. లేదండి చిరంజీవి గారి వల్లే ఈ మూవీ బాగుంది. చాలా బాగుందండి. మళ్ళీ రేపు కూడా చూస్తాం. చాలా బాగుంది. ఈ ఇయర్ కూడా అనిల్ రావిపూడి సంక్రాంతి అయిందే. పట్టించుకోండి బ్రో కొద్దిగా. సినిమా అయితే చాలా బాగుంది. మళ్ళీ మనం 90s చిరంజీవి గారిని మళ్ళీ చూడొచ్చు. ఓకే వెంకటేష్ గారు వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. యాజ్ యూజువల్ గా నయనతార యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఈ సంక్రాంతి మళ్ళీ ఏదు బ్రో. ఓకే శంకర్ దాదా అన్నయ్య ఏం చెప్తున్నారు అలాగే ఉందా? దాని మించి ఉంది బ్రో. మీరు చూడొచ్చు. దాని మించి ఉంది. ఎస్ అది మాత్రం క్లియర్ గా మనకు కనబడుతుంది. అనిల్ రావిపూడి గారు నిజంగా చిరంజీవి గారి 90s వింటేజ్ మనం చిరంజీవి గారిని చూడొచ్చు. ఓకే థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్. ఈ సినిమా వచ్చేసేసి ఇంకొక ఎత్తు భయ్య. అంటే ఈ సినిమా ఖచ్చితంగా టాప్ 1 ప్లేస్లో నిలిచిపోద్ది. నిజంగా చెప్తున్నా భయ్య. సినిమా ఏంటంటే చలికాలంలో మనం కోరుకుంటాము వెచ్చదనాన్ని. ఆ వెచ్చదనాన్ని ఇచ్చేది ఎండ అయితే చిరంజీవి మన ఇండస్ట్రీకి అండ. ఇంకోటి నిజంగా చెప్తున్నా వెంకీమ పర్ఫార్మెన్స్ అసలు డ్యాన్సు ఫైట్లు అసలు ఎక్కడ కూడా తగ్గలేదు భయ్య. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే కొంచెం ఎమోషనల్, కొంచెం కామెడీ, కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్. అటు చూసుకుంటే మళ్ళీ ఎమోషనల్ సీన్స్, చిల్డ్రన్ బాండింగ్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్. అబ్బో తుక్కు రేగొట్టిండు అని చెప్పుకోవచ్చు భయ్య. అనిల్ రావిపూడి ఒక మంచి పర్ఫెక్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య. సంక్రాంతి విన్నర్ ఏంటంటే రాజా సాబ్ సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా 1000 రెట్లు మేలు. నేను చెప్తున్నా కదా. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, లవర్స్ ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీనియరే జూనియరే కానీ ఇద్దరికి తగ్గకుండా ఎక్కడ కూడా టక్ ఆఫర్ లెవెల్లో పెట్టిరు భయ్య. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా నేను ఎందుకు చూడడానికి వచ్చినా అంటే మన వెంకీ గారికి మల్లేశ్వర్ సినిమాలో పెళ్లిగాని ప్రసాద్ అని ఏ రకంగా క్యారెక్టరైజేషన్ ఇచ్చారో ఇందులో కూడా పెళ్లిగాని బ్యాచులర్గానే చూపెట్టారు. అదొక్కటి మెయిన్. ఇంకోటి ఏంటంటే నాకు కూడా పెళ్లి కాలేదు భయ్య. ఈ సినిమా చూడడానికి వచ్చిన ఈ
దెబ్బతోనన్నా నాకు పెళ్ళి అయిపోవాలి భయ జరా అన్న. వెంకటేష్ గారు లేకపోతే సినిమా హిట్ అవ్వడం వెంకటేష్ కామెడీ ఉందంటే ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం ఇక ఫుల్ బ్రో. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ లో, కానీ ఒక్కసారి మన వెంకీ మామ వచ్చిన తర్వాత మూవీ మాత్రం ఇట్లా లేచిపోయింది బ్రో. ఇంకా టాప్ ఇంకా వెంకీ మామ వచ్చిన తర్వాత లేదు ఫస్ట్ హాఫ్ ఫుల్ తోపు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు నువ్వు సీట్ పని ఉండవు. సెకండ్ హాఫ్ కొంచెం అనిపిస్తుంది స్టార్టింగ్. అప్పుడు ఇంకా వెంకీ మామ వచ్చి ఫైర్ ఇచ్చినాడు, మొత్తం మూవీ ఇట్లా బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా బ్లాక్ బాస్టర్ మూవీ అయితే బ్లాక్ బాస్టర్ సంగతి. స్వాగ్ మనం ఓల్డ్ చిరంజీవి గారు మనం చిన్నప్పుడు చూసాం కదా, ఆ డాన్స్ స్వాగ్, ఆ స్వాగ్ మాత్రం ఎక్కడ మిస్ చేయలేదు. మొత్తం ఆ స్వాగ్ అట్లే ఉంటది. ఎనర్జీ ఇంకెక్కువ ఉన్నది బ్రో. చిరంజీవి సార్ అంటే సారే సీనియరే బ్రో. సీనియరే. ఆ స్వాగ్ మాత్రం మెయింటైన్ చేస్తారు బ్రో. నయనతార గారు ఇద్దరు. బుల్లాజ్ గారు స్టార్టింగ్ లో వచ్చారు. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలుకి పీక్స్ బ్రో. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైన్ ఉందంటే మస్తు ఎంటర్టైన్ ఉంది. సెకండ్ హాఫ్ ఇంకా ఉంది. సెకండ్ హాఫ్ అయితే వెంకీ గారు వచ్చిన తర్వాత ఇంకా బ్లాక్ బాస్టర్ అయింది బ్రో. ఒకేసేపు పాట అని ఎట్లా అంటే స్లో ఉండవు మనకి. పాటలు ఎంజాయ్ చేస్తాం బ్రో. మూవీ మొత్తం ఎంజాయ్ చేస్తాం, తర్వాత ఎంజాయ్ చేస్తాం అంతే. బ్లాక్ బాస్టర్ పడింది బ్రో. మనం సీనియర్ తో పడిపోయింది బ్రో. బ్లాక్ బాస్టర్ అయితే పడిపోయింది అన్న. ఫస్ట్ కాడ నుంచి లాస్ట్ దాకా కూడా మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ టైం ఏంది 1:30 అయింది. నాకు నిద్ర వస్తుంది, 2 రోజుల నుంచి నిద్ర వస్తుంది. అయినా కూడా ఆ స్క్రీన్లో మెగాస్టార్ కనపడంగానే మళ్ళీ లేగుస్తున్నా. నవ్విస్తున్నాడు, ఏడ్పిస్తున్నాడు వెంటనే. ఫైట్లు కానీ పాటలు కానీ మ్యూజిక్ కానీ ఏదైనా హైలైట్. హ్యాట్స్ ఆఫ్ నెంబర్ 1. అసలు వెంకటేష్ లాస్ట్ 20 నిమిషాలు హైలైట్. ఫైట్ కానీ పాట కానీ నెంబర్ 1 సూపర్ హైలైట్ అన్న. మ్యూజిక్ కానీ అసలు మాటలు లేవన్నా. వెంకటేష్ గారిని స్క్రీన్ పైన చాలా మంది కోరుకుంటారు సీనియర్ హీరోని చూడాలని. ఎలా అనిపించింది కాంబినేషన్? ఒకటి గ్యాంగ్ లీడరు, మెగాస్టార్లో గ్యాంగ్ లీడరు డాడీ, బొబ్బిల్ రాజా, కూలీ నెంబర్ 1. అసలు ఆ కాంబినేషను, ఆ సాంగ్స్ కానీ అసలు మాటలు లేవన్నా. రేపు మీరే చెబుతారు విన్నరు మెగాస్టార్. చిరంజీవి గారు టైమింగ్ ఎలా యూజ్ చేసుకున్నారు? హైలైట్ అసలు అన్ని సినిమాల్లో కంటే ఇది హైలైట్.